నమస్తే పిల్లలందరికీ హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాం. మీరు కూడా చాలా చాలా బాగున్నారని, కలర్ఫుల్గా ఉండాలని ఈరోజు వీడియో. నిజంగా అండి, నేను వచ్చింది ఒక పని మీద నారు తీసుకుందామని. అయితే ఇక్కడ నిన్న చంద్రావతి గారు చెప్పారనమాట, వాళ్ళు వచ్చారంట. నర్సరీ చాలా బాగుంది సునీత గారు, అసలు పువ్వుల మొక్కలు అయితే చాలా బాగున్నాయి, మీరు ఖచ్చితంగా వెళ్ళండి, ఆ ప్లేస్ని అందరికీ చూపించండి అని చెప్పారు. ఇంకా నేను ఎందుకు ఊరుకుంటా చెప్పండి, ఆ పని మీద వచ్చాను. ఇంకా అసలు ఇవన్నీ అసలు మందారాల్లో కలర్స్ కానివ్వండి చాలా చాలా బాగున్నాయి. మొత్తం అన్నీ హోల్సేల్ ప్రైస్లో అంట. నర్సరీ పెద్దది. చామంతుల వెరైటీస్ అసలు నంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయండి. ఇదిగోండి చూడండి, కలర్ఫుల్గా మన దగ్గర లేని చక్క తీసుకెళ్ళచ్చు ఈ సీజన్కి మంచిగా. ఇవన్నీ చామంతుల్లో అండి, బేసిక్ చిన్న చిన్న బ్యాగ్స్లో ఉన్నాయి, అలాగే పాట్స్లో ఉన్నాయి, పెద్ద బ్యాగ్స్లో కూడా ఉన్నాయి, పెద్దగా పెరిగినవి కూడా ఉన్నాయి. మన చాయిస్ మీకు తెలిసిందే కదండి. అవన్నీ అట్లా మందార పువ్వులు, రోజెస్, ఇట్లా అన్ని రకాలు ఉన్నాయండి. ప్లాంట్ 50 రూపాయలు అంట. కానీ ఇప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేసేవాళ్ళు పెంచుకోవచ్చండి, మనకు కొంచెం ఎంకరేజ్మెంట్ అనమాట. ఈజీగా దానికి ఏం ప్రాబ్లమ్స్ తొందరగా రాకుండా ఉంటాయి. సో మనకి ఒకసారి సక్సెస్ఫుల్గా పెరిగింది అనుకోండి, ఇంట్రెస్ట్ వస్తుంది కదా, సో అట్లా తీసుకోవచ్చు. మిర్చి లోడ్ వచ్చింది, ఇప్పుడే దింపుతున్నారు, అంటే మొక్కల లోడు. ఇదిగోండి అసలు ఇండోర్ ప్లాంట్స్ చూసారా? మీకు అసలు పండగ అన్ని రకాల మనీ ప్లాంట్స్లో కూడా ఎన్ని వెరైటీస్ ఉన్నాయో చూడండి. ఇదిగోండి, ఎంతమ్మా ఇదొకటి? ఇది ఎంత? 60 రూపీస్ అంటండి ఈచ్ ప్లాంట్. ఇది మనీ ప్లాంట్. గోల్డెన్ కూడా అదేనా? సేమ్ ప్రైసేనా? ఇవి కూడా మనీ ప్లాంట్లో ఏ రకమైన 50 రూపీస్ అంట. ఒకవేళ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే చక్కగా మనం మంచి ప్లాంట్లో పాట్లో అరేంజ్ చేసుకుని ఇవ్వచ్చు. ఇదిగోండి, ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, మొత్తం అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. ఇది ఉంది, ఇది లేదంటానికి లేదు. పీస్ లిల్లీలు అయితే చాలా బాగున్నాయి. అక్కడ దూరంగా ఉన్నాయి కానివ్వండి. నాకు బయట వర్షం పడుతుంది, ఇంకా తొందరగా వెళ్ళిపోవాలి అనమాట. జస్ట్ మీకు నర్సరీ చూపిద్దామని చిన్నగా ప్లాన్ చేశాను వీడియో అప్పటికప్పుడు. ఇదిగోండి, ఇక్కడ నుంచి నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ చూపించట్లేదని ఏమనుకోకండి, అన్ని రకాలు ఉన్నాయి. ఇలా చూడండి, కెమెరాని ఇలా తిప్పుతాము ఇక్కడ నుంచి, మీరు చూసేయండి. అన్నీ చాలా బాగున్నాయండి మొక్కలు, మెయిన్ హెల్దీగా ఉన్నాయి. ఇంకా అన్ని స్టేజ్ల్లోనూ ఉన్నాయి, అంటే మనకి చిన్నవి కావాలంటే చిన్నవి ఉన్నాయి, పెద్దవి కావాలంటే పెద్దవి ఉన్నాయి, ఇట్లా అన్ని స్టేజ్ల్లోనూ ఉన్నాయి కనుక మనము ఎలా కావాలన్నా తీసుకోవచ్చు. నిజంగా అండి, ఇది ఒక పిచ్చేమో, అసలు ఏ వ్యసనమైనా మానేయొచ్చేమో, కానీ ఈ వ్యసనం మానటం కష్టం. మంచిదేని అనుకోండి, మనకు పట్టిన వ్యసనం మంచి వ్యసనం. అక్కడ దాకా ఉందండి పెద్దది. ఇది ఇండోర్, ఈవెన్ ఈ ఏదైతే గ్రీన్ నెట్ కింద మనం ఉన్నామో ఇది కూడా చాలా పెద్దది. దాదాపుగా ఒక 2 ఎకరాలు ఉంటుందేమో. ఏమ్మా, ఈజీగా ఉంటుంది 2 ఎకరాలు. గ్రీన్ నెట్ ప్లేసే ఈజీగా 2 ఎకరాలు ఉంటుంది. ఒకసారి లోపలికి వెళ్దాం, వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు, అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ చూసొద్దాం రండి. మనీ ప్లాంట్స్ కూడా మావ్ స్టిక్స్కి ఎక్కి అట్లా రకరకాల హైట్లో ఉన్నాయండి. మీరు వస్తే మాత్రం చక్కగా చూసుకోవచ్చు. విక్రమ్ నర్సరీ, అవును అవును కదా పేరు? విక్రమ్ నర్సరీనా? తెలుగు కదా? నామ్ క్యా హే నర్సరీ కా? విక్రమ్ నర్సరీ అనా? అరే వీళ్ళు సిగ్గుపడుతున్నారండి. ఇదండి సంగతి. ఇండోర్ ప్లాంట్స్ చూసాం కదా, ఇంకా బయటకు వెళ్దాము. నాకు పిచ్చి ఇక్కడ ఎక్కువసేపు ఉండకూడదు అనిపిస్తుంది. ఇగోండి చూస్తున్నారా, పీస్ లిల్లీస్లో అయితే మంచి కలర్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు పర్పుల్ కూడా వస్తుంది కదా, పర్పుల్, ఇది వైట్ తెలిసిందే మనకి, రెడ్, పింక్, అలా అన్ని రకాలు ఉన్నాయండి. భలే ఉన్నాయి కదా. కానీ మెయిన్ హెల్తీగా ఉన్నాయండి మొక్కలు అయితే మాత్రం చాలా హెల్తీగా ఉన్నాయి. నిజంగా ఏదో మాట వరుసగా చెప్పటం కాదండి, మనసు కష్టంగా ఉందని. నిజంగా కష్టంగా ఉంది. చూడండి, ఈ మొక్కలన్నిటినీ వదిలేసి వెళ్తుంటే సునీత తీసుకెళ్ళవా అని అవి నన్ను దీనంగా అడుగుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ స్ట్రిక్ట్గా డిసైడ్ అయిపోయాను ఈసారి. ప్రస్తుతం అయితే ముందు టెర్రస్ గార్డెన్ సెట్ చేసేదాకా ఇంకేమి కింద వైపు మొక్కలు ఏం తీసుకెళ్ళను అని చెప్పి నేను స్ట్రిక్ట్గా డిసైడ్ అయ్యాను కనుక తీసుకోవట్లేదండి. కానీ మీకు ఎవరికైనా అసలు బయట కూరగాయ మొక్కలు ఏమీ పెంచుకునే ప్లేస్ లేదు అనుకుంటే ఇవన్నీ కూడా తక్కువ వెలుతురులో పెరిగే మొక్కలు చూపించండి అని అడుగుతున్నారు కదా, ఇవన్నీ కూడా తక్కువ వెలుతురులో పెరుగుతాయి, చక్కగా తీసుకెళ్ళచ్చు. నాకైతే అండి ఇవన్నీ చూస్తుంటే అసలు ఒక పాటలో అయ్యేటట్టు అనిపించట్లా వీడియో.
ఇవన్నీ బాన్సాయ్ మొక్కలు సెట్ చేస్తున్నాయండి. ఇంకా చాలా పెద్దది ఇది, మేబీ ఒక 10 ఎకరాల్లో ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే లోపల ఇండోరే దాదాపుగా 2 ఎకరాల పైన ఉంటుంది అనిపించింది. ఇది ఒక 10 ఎకరాలు ఉంటుంది మొత్తం ప్లేస్ అయితే. ఇక్కడ మనకి మల్బరీస్ కనపడ్డాయండి. ఎలాగూ రాలిపోతే మన పొట్టలో వేసేద్దాం, ఓ పని అయిపోద్ది. తప్పేమీ లేదండి, మీకు కష్టపడి వీడియో చూపిస్తున్నానా, 2 కాయలు తింటున్నాను అంతే. ఇక్కడ మిరప మందారం ఉందండి, మిరప మందారం ఉంది. ఇదేంటిదో, దీని గురించి ఎవరికైనా తెలుసా? ఏంటో తెలియదు కానీ నేనైతే తీసుకుంటున్నా ఒకటి. అర్రే సారీ, ఊడిపోయింది. ఏ క్యా హే? చాలామందికి తెలియదు మిరప మందారం. సో ఇక్కడ మిరప మందారాలు కూడా ఉన్నాయండి. మీరు వచ్చారు అంటే చక్కగా అన్ని రకాల మొక్కలు తీసుకెళ్ళచ్చు. నాకైతే హ్యాపీగా ఉంది, ఒక మంచి వీడియో మీకు ఇవాళ చూపిస్తున్నందుకు. మీరు కూడా చూసి వదిలేయకుండా కాస్త లైక్ చేస్తే సపోర్ట్గా ఉంటుందండి. అంతే, ఏం అడుగుతున్నాం, మణిలా మాణిక్యాల కాదు కదా, ఒక లైకే కదా. ఇక్కడ ఎర్ర గోంగూర కూడా ఉందండి. అసలు కొన్ని నాకు అర్థం కాని మొక్కలు ఉన్నాయి అన్నమాట. అంటే అన్ని మొక్కలు నాకు తెలుసని కాదు కదా. సో కొన్ని నాకు తెలియని మొక్కలు కూడా చాలా ఉన్నాయి. వాటి పేర్లు చెప్పడానికి ఇక్కడ ఎవ్వరు లేరు. వీడియో అయితే నేను తీసేస్తున్నా, కనీసం పర్మిషన్ కూడా అడగలేదు ఎవరిని. ఇదిగోండి ఇక్కడ చూస్తే కనుక ఇవి మనకి బోన్సాయిలు అన్నీ ట్రిమ్ చేసి పెట్టున్నాయి, ఇంక ఇప్పుడు వస్తాయి కదండి. సో ఇవన్నీ కొంచెం ఇప్పుడే స్టాక్ వచ్చినట్టున్నాయి, ఇంకా ట్రాన్స్ప్లాంట్ చేస్తూ ఉన్నారనమాట. ఇది మనం చూసింది ఒక పాలీ హౌస్, ఇది పాలీ హౌస్ అండి. అన్ని ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి, అంటే సకలెంట్స్ ఉన్నాయి ఇక్కడ. రండి, మా సంజమ్మని తీసుకురాకపోవటం మంచిదైందండి వాళ్ళ. కానీ ఒక మొక్క అయితే తన కోసం తీసుకెళ్తాను. తనకి సకలెంట్స్ ఇష్టం అండి. కానీ సకలెంట్స్ ఎప్పుడు కూడా మనం ఓన్గా మెయింటైన్ చేసుకుంటాము అనుకున్నప్పుడే కొనుక్కోవాలి. వర్కర్స్ మీద వదిలేసేటట్టు అయితే మాత్రం సకలెంట్స్ సర్వైవ్ అవ్వవండి. ఎందుకంటే వాటికి వాటర్ ఎప్పుడు అవసరమో ఎంత అవసరమో చూసుకుని మనమే పోసుకుంటూ ఉండాలి. ఇవన్నీ కూడా సకలెంట్ వెరైటీస్ విత్ బుద్ధుడు పక్కన కుందేళ్ళు, అంటే గార్డెన్ యాక్సెసరీస్ కూడా ఉన్నాయి అనుకుంటా. ఇక్కడ ఉన్నాయి కొన్ని పాట్స్. ఇక్కడ చూడండి అసలు ఇండియా గేట్, అది కొంచెం థీమ్గా పెట్టుకుందాం అనుకున్నప్పుడు చక్కగా ఈ మొక్కలు ఆలోచించి మనం దానికి అకార్డింగ్ ప్లాన్ చేసుకోవచ్చండి. అసలు ఎన్ని రకాలు ప్లాంటర్స్లో సెట్ చేసి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇలా మనం నచ్చినప్పుడు చక్కగా మనకి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలంటే చక్కగా తీసుకుని వెళ్ళి ఇచ్చేయచ్చు అనమాట. ఎన్ని వెరైటీస్ ఉన్నాయండి. నాకైతే వాళ్ళ వీడియో 10 మినిట్స్లో బయటికి వెళ్ళిపోదామని లానుకొచ్చాం. ఇది ఇప్పుడప్పుడే అయ్యేటట్లేదు. దేనికి అయ్యే తీసుకెళ్ళమంటున్నట్టే ఉన్నాయి. ఇక్కడ కూడా ఫ్రూట్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఉన్నాయండి. ఓన్లీ నేను ఫ్లవర్ ప్లాంట్స్ ఏమనుకున్నా, లాస్ట్ వరకు చూద్దాం ఏమున్నాయి అని వచ్చాము. ఇటు మట్టి, ఎరువు ఇవన్నీ కూడా ఉన్నాయి. అంటే పాటింగ్ మిక్స్ కూడా ఇస్తారేమో మరి. ఇక్కడైతే మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎవరు లేరు. ఒకసారి వచ్చినప్పుడు మీరు కనుక్కోండి. నాకైతే ఇంకా లేట్ అయిపోతుంది, బయలుదేరుతున్నాము. ఇప్పుడు దాకా మనం ఒక సైడ్ చూసామండి నర్సరీ. ఇదిగోండి ఇవన్నీ చామంతులు, ఇంకా ఇటు బ్యాక్ సైడ్ అంతా ఇదంతా పూల వెరైటీస్ ఉన్నాయి. మనం అవన్నీ కవర్ చేయాలంటే ఇంకొక 2 గంటలు పట్టేటట్టుంది నాకు. ఇంకా ఏమనుకోకండి, నేను క్లియర్గా మొక్కలు చూపించలేదని చెప్పి. మీరైతే ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇంకో విషయం తెలిసిందండి, మనకి సకలెంట్స్ బతకు అనుకుంటాం కదా. ఇక్కడ వీళ్ళ దగ్గర తీసుకున్న వెరైటీస్ ఏంటంటే ఇక్కడే డెవలప్ చేస్తారు కనుక ఈ వెదర్లో బాగుంటాయని చెప్తున్నారు. ఇక్కడ మందులు అవి తక్కువ వేసి చక్కగా మన వెదర్ నుంచి డెవలప్ చేస్తారు కనుక ఇక్కడ మన వాతావరణానికి సెట్ అయ్యి బాగుంటాయని చెప్తున్నారు. ట్రై చేయండి. ఇప్పుడు ప్రస్తుతం అయితే నేను తీసుకోలేదు, అంతా అయిపోయిందండి. బిల్లింగ్ కూడా చేసినాక సార్ వచ్చారు, అప్పుడు అందుకే తీసుకోలేదని చెప్తే ఏం పర్లేదు తీసుకెళ్ళండి అని చెప్తున్నారు. నెక్స్ట్ టైం తీసుకుంటా. ఇంతవరకు పెట్టి సర్వైవ్ అయినాక ఇవ్వండి తీసారు మొక్కలు. ద తెలుగు హౌస్ వైఫ్ వీడియోలో స్టార్టింగ్లో మీకు చూపించాను కదండి మందారాలు అవన్నీ.
ఈ మొత్తం ఇప్పుడు ఇక్కడ ఒకటి కూడా లేవు, మొత్తం లోడ్ ఎక్కిపోతుంది చూడండి. ఇట్లా అన్ని హోల్సేల్ వాళ్ళు కూడా తీసుకుంటారంట. మరి ఈరోజు వీడియో మీకు హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ ఎవరైనా నా షూట్ అయిపోయే లోపల కాంటాక్ట్ నెంబర్ ఇవన్నీ ప్రొవైడ్ చేసే వాళ్ళు ఎవరైనా దొరికితే కనుక నేను మీకు నెంబర్ కూడా పెడతాను, చెక్ చేయండి. మరి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, అందరూ మొక్కలు పెంచాలి, నాకు అందరూ మంచిగా ఈ వీడియోని షేర్ చేయాలి అని కోరుకుంటూ మీ సునీత.